రామ్ చతురాం హల్లెలూయా. అందరూ కూర్చోండి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు నా యొక్క జీవితంలో కూడా ఎన్నో గొప్ప ఉపకారములు చేసి ఉన్నాడు. ఈ విధముగా మీ ముందు నుంచొని ప్రభుని యేసు క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన భాగ్యము కొరకు నేను కృతజ్ఞతను. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో మన వాక్య ధ్యానార్థమై మన యొక్క వేద గ్రంథమును అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36, 37లో మనము ఒక వ్యక్తిని గురించి చదువుచున్నాము. చదవండి. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఈ కుప్రా అనే ఒక ప్రాంతంలో బర్నబా అనే ఒక లేవీయుడు, యోసేపు అనే ఒక లేవీయుడు ఉండెను. ఇతనికి అపోస్తులు ఒక పేరు పెట్టి ఉన్నారు. ఆ యొక్క పేరు హెచ్చరిక పుత్రుడని. దాని అర్థము బర్నబా అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. ఇతనికి ఒక స్థలం ఉన్నట్టు మనం ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాము. తనకున్న స్థలాన్ని తీసుకుని వచ్చి పరిశుద్ధుల యొక్క అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టినట్లు మనము చూస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కుప్రా అనగా ఇదొక దీవిగా మనము చరిత్ర చెప్పుచున్నది. ఇక దీవిలో నివసించే ఒక లేవీయుడు అయిన ఇక యోసేపు ఒక మనుషుడు ఉండాను. దానికి ఒక స్థలం ఉన్నది. ఇది మనము ధ్యానించబోయేది. మనకున్న దానిలో ఎందుకు మనము కానుక ఇచ్చుచున్నాము, దానికి గల కారణం ఏంటి, కానుక ఇవ్వటం వలన లాభములేంటి, దానిని ఇవ్వకపోవటం వలన నష్టముల గురించి మనం యొక్క పునరుద్ధాన ఆరాధనలు ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని వాంఛించుచున్నాడు. దేవుని నామం మహిమ కలుగును గాక. ఇతను ఒక హెచ్చరిక పుత్రుడుగా ఉన్నాడు. ఇతడు అపోస్తులలో ఒక ముఖ్యుడుగా ఉన్నాడు. ఇతని గురించి మనం అనేక స్థలముల్లో మనము చదవచ్చును. ఇతనికి ఇంకొక పేరు ద్రౌపది అని అక్కడ ఆ యొక్క జనులు అపోస్తులు 14:12లో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇతనిలో పలు విధములైన అనుభవములు ఉన్నాయి. ఇతను పరిశుద్ధాత్మ ఇతని మీదకి బలముగా వచ్చింది. ఇతడు ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి ఎందుకు తన యొక్క స్థలాన్ని అపోస్తుల యొక్క పాదముల దగ్గర ఉన్నాడు? ఈ యొక్క లోకములో అనేకులు ఏమి సంపాదించాలో తమ మేడల మిద్దెలను కట్టుకొనుచు విస్తారమైన సంపాదనను సంపాదించుకొనుచు చివరిగా యేసుని సంపాదించుకొనకుండానే తమ యొక్క జీవితములను ముగించుకుని అనేక ధనవంతుల యొక్క భూలోకములో మనము చూచుచున్నాము. ప్రియమైన వారులారా, వారి యొక్క జీవితంలో నశించిపోయి మనతో రాని లోకములో ఉన్న వాటిని సంపాదించుకొనుచున్నారు. కానీ నిత్యానిత్యము ఆయనతో ఉండి ఆయనతో జీవించే దానిని గురించి ఒక భారమును, ఒక బాధ్యతను, దాన్ని సంపాదించాలని ఆసక్తి లేని వారుగా అనేకులు యొక్క భూమిలో కనబడుచున్నారు. ఈ యొక్క ఉదయకాలం సమయంలో మీరు నేను ఆరివలే కాక దేవాతి దేవుని మనము సంపాదించుకునే వాళ్ళని నిత్యరాజ్యంలో ఏ విధముగా వెళ్ళాలి, నిత్యరాజ్యంలో మనం ఏ విధముగా సంపాదించుకున్నామని చెప్పి ఈ యొక్క ఉదయకాలంలో దేవుని యొక్క సన్నిధానంగా వచ్చినందుకు మనందరం ధన్యులమని చెప్పి మనందరం గ్రహించుకోవాలి. ప్రియమైన వారులారా, అతడు ఒక అపోస్తుడుగా ఉన్నాడు, ఒక సేవ చేసే ఒక వ్యక్తిగా ఉన్నాడు. తాను తన యొక్క ఆస్తిని తెచ్చి పాదాల వెతుకు పెట్టి ఉన్నాడు. ఈ కాలంలో తల్లులు తమ యొక్క పిల్లలకు సంపాదించాలని ఎంతో రాత్రి పగళ్ళు కష్టపడుచు సంపాదించుచున్నారు. కానీ వారు తమ యొక్క పిల్లలకు ఇచ్చేస్తున్నారు. వారి యొక్క పిల్లలు పెద్దవారైనప్పుడు తమ యొక్క తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తిని పంచుకొని దాని మూలముగా అనేకమైన అసమాధానాలకు గురి అవుతున్నారు. కానీ చివరికి ఎవరైతే సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులనే చూడని దుష్ట లోకం యొక్క లోకమై ఉన్నది. మీ అందరికీ బహుగా తెలుసు, ఎన్నో సందర్భములు చూసి ఉన్నారు.
ఎన్నో వార్తలు విని ఉన్నారు. తమ యొక్క ఆస్తి నిమిత్తము తన కన్న తండ్రిని చంపిన వారు గాను, కన్న తల్లిని చంపిన వారు గాను ఉన్నారు. చూడండి, ఒక వ్యక్తి ఇక భూమి మీదకి వచ్చి ఉన్నాడు. తాను ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకొని పోడని తెలిసి కూడా వారు ఈ విధముగా ఎంతగానో ప్రయాసపడుచున్నారు. మనము ఆ విధముగా ఉండకూడదని చెప్పి ఆత్మదేవుడు ఈ ఉదయకాలమందు మీకు బయలుపరుచుచున్నాడు. ప్రియమైన వారులారా, ఇతడు అభిషేకమును ఇతని మీదకు ఉన్నట్లు మనము చూస్తున్నాము. ఇతడు తన యొక్క స్థలాన్ని నమ్మడానికి ఒక ముఖ్య కారణం ఉన్నది. ప్రభుని యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి వచ్చి తిరిగి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిన తిరిగి నేను మీ వద్దకు తిరిగి వచ్చేదనని చెప్పినట్లుగా ఇతను తనకు ఏమీ వద్దు, దేవుడి కోసమే తను అంకితం చేసుకుని తనకున్నదంతయు దేవునికి అప్పగించేసి పాదాలు ఎత్తబెట్టి ఆయనకు రాకడ కొరకు కనిపెట్టుకున్న ఒక భక్తుడుగాను, ఒక హెచ్చరిక పుత్రుడుగాను ఉన్నాడు. ఇక మూల వాక్యంలో హెచ్చరిక పుత్రుడు అంటే ఒక ఆదరణ పుత్రుడు అని చెప్పి మనం చదువుతున్నాం. అంతేనా అండి? ఆదరణ పుత్రుడే కదా మూల వాక్యంలో. నువ్వు నేను ఈ లోకంలో ఉన్న వారికి ఒక ఆదరణ కలిగించే వారముగాను, ఆదరణకు పుత్రులుగాను మనము కనబడవలను. ప్రియమైన వారులారా, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 2వ వచనములో అపోస్తలుడైన పౌలు, బర్నబా ఇజ్రాయేలీయులు ఆ యొక్క స్థలంలో ఒక ప్రాంతమునకు వెళ్ళి వారికి సువార్త ప్రకటించుచున్నారు. ఏ విధముగా ఇజ్రాయేలీలను దేవుడు ఆ యొక్క ఐగుప్తు నుంచి రక్షించి విడిపించి తమ యొక్క భారములను తమ యొక్క కాడులను తీసి వారికి ఏ విధముగా వారిని దేవుడు విడిపించుచున్నాడో ఈ యొక్క 13వ అధ్యాయంలో మనము చదువుచున్నాం. ఆ యొక్క 13, 17 నుంచి 42 వరకు మనం చదవచ్చు. ఈ యొక్క వ్యక్తిలో, ఈ యొక్క బర్నబాలో ఒక ధైర్యం ఉన్నది. దేవుని గురించి ఒక ధైర్యం ఉన్నది. మనకు కూడా ఒక ధైర్యం అవసరమై ఉన్నది. ప్రియమైన వారులారా, అపోస్తలుల కార్యము 13:46లో ఇతడు ఆయన యొక్క కృపలో నిలిచిన ఒక వ్యక్తిగా కనబడుచున్నాడు. అపోస్తలుల కార్యం 13:43లో ఇది దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. ఇతనికి కృప మాత్రమని, ఇతని కృపలో నిలిచిన వాడుగా మాత్రమనే కాక దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. 14:27లో ఇతనికి ఒక స్థిర హృదయం, ఒక స్థిరమైన ఒక హృదయం ఉన్నది. ఈ యొక్క దినాలలో తమ యొక్క ఆస్తి, తమ యొక్క అంతస్తు, తమ యొక్క స్థానము పెరుగున సందర్భములలో తమ యొక్క స్థితిని మర్చిపోయి అనేకులు విర్రవీగిన వారుగాను, దేవుని మరిచిన వారుగాను, అస్థిరులుగాను, చంచలత్వం ఆత్మ కలిగిన వారుగాను కనబడుచున్నాడు. ప్రియమైన వారులారా, ఈ యొక్క బర్నబా అయితే ఒక స్థిరమైన హృదయం కలిగిన వాడుగా ఉన్నాడని చెప్పి అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 23వ వచనములో మనము చదవవచ్చును. ప్రియమైన వారులారా, ఇతడు ఒక హెచ్చరిక పుత్రుడుగా ఉండి ఉన్నాడు. ఇతడు దేవుని యొక్క కృపలో నిలిచి ఉన్నాడు. దేవుని ఇతనికి తోడై ఉన్నాడు. ఇతడు అందరికీ ఒక ఆదరణ పుత్రుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనము కూడా ఒక ఆదరణ కలిగించే వారముగా ఉండాలి. మన మూలముగా ఇతరులకు కష్టమో, ఇతరులకు బాధో, ఇతరులకు వేదనగానో మనం ఉండకూడదు. మనకు కలిగినదంతయు దేవునికి సమర్పించి ఈ యొక్క లోకమునకు మనం ఏమీ తీసుకురాలేదు, ఈ యొక్క లోకము నుంచి ఏమీ తీసుకుపోమని ప్రకటన మనందరికీ అనుగ్రహించాలి దేవుడు. ఈ యొక్క ప్రకటన లేనందువలనే అనేకులను నరహత్యలు, అనేకులు మోసములు, అనేకులు కుట్రలు, దగలు అనేకుల లోకములు జరుగుతున్నాయి. ప్రియమైన వారులారా, వీటన్నిటి నుంచి మనమందరం తప్పించుకొనవలెను. చూడండి, మనకు అందరికీ తెలుసు, ఒక ఆస్తి నిమిత్తము సొంత కన్న తండ్రిని రోడ్లు చంపినోళ్ళు ఉన్నారు. సొంత కన్న తండ్రిని తన ఆస్తి ఇవ్వలేదని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నానా చిత్రహింసలు పెట్టిన వారుగా ఉన్నారు. ఇటువంటి దుష్ట లోకం అండి ఇది. మనం ఆ విధముగా ఉండకూడదు. వేద గ్రంథములో పలువురు తమకు తాము దేవునికి కానుకలు ఇచ్చినట్లుగా మనం వేద గ్రంథములో మనము చూచుచున్నాము. వారిలో మొట్టమొదటిగా దేవుని కానుకలు అర్పించినది కయ్యేను, హేబేలు. మొదటిగా కయ్యేను, హేబేలు వీరు దేవునికి కానుక అర్పించి ఉన్నాడు. కయ్యేను కానుక దేవుడు అంగీకరించలేదు. హేబేలు యొక్క కానుకను అంగీకరించినట్లు మనము చూచుచున్నాము. ఆదికాండము 4వ అధ్యాయము 2 నుంచి 12 వచనములు మనము చదివినట్లయితే వీరు ఏ విధముగా అయితే ఎందుకు కయ్యోను అంగీకరింపబడలేదు. తాను ఒక తన పంటను తీసుకొచ్చాడు. హేబేలు అయితే ఒక గొర్రెలు కాసుకుంటే ఒక కాపరిగా ఉన్నాడు. తన గొర్రెల్లో ఉన్న ఒక పుష్టి, ఒక మంచిగా బలంగా ఉన్న దాన్ని దేవునికి అర్పించి ఉన్నాడు.
హేబేలు కానుకనున్నది దేవుడు అంగీకరించి ఉన్నాడు. అందువలన తన అన్న అయిన ఇక కయ్యేనులో ఒక అసూయని కలిగి ఉన్నది. ప్రియమైన వారులారా, మన యొక్క జీవితంలో కూడా ఇతరులు ఇచ్చుచున్న కానుకను చూసి ఇతరుల వారు దేవుళ్ళు అనుకుని ఎదుగుతున్నారు, ఆత్మీయ జీవితంలో ఆశీర్వదింపబడుచున్నారు, శారీరకముగా ఆశీర్వదింపబడుచున్నారు అని చెప్పి మనము అసూయ చెందిన వారముగా ఉండకూడదు. ప్రియమైన వారులారా, నేను అటువంటి అసూయతో మనము ఉన్నట్లయితే మన యొక్క బలి, మనం అనుగ్రహించుచున్న కానుకలు, మనముకు దేవుని యొక్క సన్నిధానములు సమర్పించుచున్న ఆ యొక్క అనుభవమును దేవుడు ఎంత మాత్రమును అంగీకరించడని చెప్పి మనము గ్రహించుకొనవలెను. ప్రియమైన వారులారా, మొదటి సాముయేలు 3వ అధ్యాయము 14వ వచనములో అక్కడ ఏలీ కుమారులు చేసిన తప్పిదముల మూలముగా వారికి క్షమాపణ లేకుండా పోయినది. ప్రియమైన వారులారా, కానుకలు బలులు అర్పించినది ఒక కారణం ఉన్నది. ఒక వ్యక్తి బలులు అర్పించాలంటే తమ యొక్క పాప నివారణ కొరకు పాత నిబంధనలో బలులు అర్పించేవారుగా, కానుకలు అర్పించేవారుగా ఉండెదరు. ఒక వ్యక్తి ఏదన్నా మేలు చేస్తే ఒక కానుక ఇస్తారు. ఇక కానుకలు పలు విధములుగా ఇచ్చేదారు. కానీ ఏలీ యొక్క కుమారులు చేసిన తప్పిదముల మూలంగా ఎటువంటి బలి చేతనైనను, ఎటువంటి నైవేద్యము చేతనైను, ఎటువంటి కానుక చేతనైనను వారి యొక్క పాపమునకు పరిహారార్థము లేకుండా కనబడింది. ప్రియమైన వారులారా, వారు చేసిన దోషమును మన జీవితంలో ఉండకూడదు. రెండవదిగా అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి కానుకగా దేవునికి అర్పించినట్లు మన వేద వాక్యములో చూచుచున్నాము. ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనములో అబ్రహాము తాను ప్రేమగా ప్రేమించుచున్న తన యొక్క సొంత కుమారుడిని కానుకగా బలి అర్పించున్నాడు. ప్రియమైన వారులారా, ఎన్నో సంవత్సరములుగా తన వాగ్దానము చేసినట్లు దేవుడు ఎన్నో సార్లు మౌనముగా ఉండినప్పటికీ తానుకు 99వ సంవత్సరములో అనుగ్రహించి ఉన్నాడు, ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. తను ప్రేమించుచున్న తన యొక్క కుమారుని బలిపీఠము మీద పెట్టి ఉన్నాడు. ఈ యొక్క అనుభవమును దేనిని చూపించుచున్నది? ఇతడు ఒక అన్యుడుగానే ఉన్నాడు. అబ్రహాము మోయాబులో ఉన్నవారు, మోయాబుకు సంబంధించిన వ్యక్తి అబ్రహాం అని చెప్పి మనము ఇర్మియాలోనో చదువుచున్నాం. ఒక అన్యుడైన ఇతడు దేవునిని ప్రేమించున్నందువలన, చూడండి, ఒక అన్యునికి ఇంత ప్రేమగా ఉన్నట్లయితే నిజముగానే దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి ఎరిగి, ఆయనను నమ్మి, ఆయనను విశ్వసించి, ఆయనలో మనము జన్మించబడిన వారముగా ఉండిన మనము ఎంతగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని కృప వలన అతడు దేవుణ్ణి ప్రేమించబడిన వాడుగా కనబడుచున్నాడు. కృప లేకుండా దేవుని మనము ప్రేమించలేమని చెప్పి మొదటి పేతురులోనూ మనం చదువుచున్నాము. ఇతడు ఒక బలి అనగా దేవునితోనూ తనతో ఇప్పుడు బలి అర్పించుటనేది ఒక సమాధానపరచు అనుభవము. అబ్రహాము తన యొక్క కుమారుడైన ఇస్సాకు అనగా ప్రియపుత్రుని ద్వారా దేవునితో సమాధానపరచడానికి సిద్ధపడి ఉన్నాడు. తన యొక్క సొంత ప్రియముగా ప్రేమించుచున్న తన యొక్క కుమారుణ్ణి కానుకగా అర్పించడానికి వెనుక తీయలేదు. ప్రియమైన వారులారా, మనము కూడా మన యొక్క జీవితంలో ప్రియముగా ప్రేమించుచున్న వారిని దేవునికి బలిగా మనం దేవునితో సమాధానపరచుకోవాలంటే మనం ప్రియముగా ఎంచుకున్న వారిని కానుకగాను బలిగాను అర్పించడానికి వెనుతిరిగిన వారిగా ఉండవలెను. ప్రియమైన వారులారా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, వేదవాక్యములో మనము చూచుచున్నాము, అబ్రహాము జీవితంలో మాత్రం అబ్రహాములో ఈ విధముగా ఉన్నట్లయితే మనము ఏ విధముగా ఉండాలి? ఆదికాండము 11వ అధ్యాయము 23లో మనం ఈ విధము, ఆదికాండం 22:12 చదవండి. అతడు గొర్రె తనకు కుమారు అడుగుచున్నాడు. గొర్రెలు బలిగా అర్పించడం ఎక్కడంటే 22:14లో యెహోవా ఈరే, ఆయనే చూచుకొని నన్ను అర్థం. 22:14 చదవండి. పర్వతమును మీద చూచుకొనును. నీ యొక్క జీవితంలో నువ్వు ఎవరైతే ప్రేమించుచున్నావో వారిని కానుకగాను బలిగాను అర్పించినప్పుడు దేవుడు నీ యొక్క జీవితంలో ఒక చూచుకునేవాడుగాను, తను లేని యొక్క లోటు నీకు తీర్చేవాడుగాను దేవుడు అబ్రహాము జీవితంలో ఉన్నట్లు నీ యొక్క జీవితంలో కూడా. ప్రియమైన వారులారా, అంత మాత్రమే కాదు, మూడవదిగా యోబు యొక్క జీవితంలో ఒక కానుకను అర్పించినట్లుగా మన వేదవాక్యంలో చూడగలము. యోబు 1వ అధ్యాయము 5వ వచనము 21వ వచనములో మనము చదవచ్చును. తాను దేవుని మూలముగా ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అదే దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను తీసుకున్నట్లుగా మనము చూచుచున్నాము.
అక్కడ తన యొక్క భార్య అని మూర్ఖురాలని తన యొక్క భార్య అనేది నువ్వు ప్రేమించుచున్న దేవుణ్ణి దూషించి నీ యొక్క విశ్వాసమును విడువమని. చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. యోబు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియమైన వారులారా, మీ యొక్క జీవితంలో యోబు వలె తిరిగి దేవునికి మీరు కానుకగాను అర్పించినప్పుడు ఈ విధముగా ఇతరులు నీ సొంత బంధువులు, నీ తోబుట్టువులు, నీ యొక్క భర్త అయి ఉండవచ్చును, నీ యొక్క భార్య అయి ఉండవచ్చును, నీ యొక్క పిల్లలు అయి ఉండవచ్చును, నీవు కీడు పలికి నీ యొక్క దేవుణ్ణి దూషించి నీ యొక్క విశ్వాసమును విడిచిపెట్టమని అనేకులు ఈ విధముగా పలికెదరు. ఆ యొక్క సమయంలో యోబు వలె మనము చెప్పవలను. మొదటి అధ్యాయం 21వ వచనములో నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరుడై వచ్చి తిని దిగంబరుడనై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని మనము చెప్పిన వారముగా ఉండవలను. మన యొక్క జీవితంలో ఈ యొక్క స్తుతి మనము ఆశీర్వాదం పొందుకున్నప్పుడే చెప్తాం, కానీ మన యొక్క జీవితంలో ఆశీర్వాదం కోల్పోయినప్పుడు ఈ యొక్క స్తుతి చెప్పలేని వారముగా కనబడుచున్నా. కానీ యోబు ఆ విధముగా కాదు ప్రియమైన వారులారా. తానికి ఇచ్చినప్పుడు స్తుతించి ఉన్నాడు, తీసుకున్నప్పుడు కూడా స్తుతించి ఉన్నాడు. ఈ యొక్క అనుభవం మనకు అవసరమై ఉన్నది. ఈ యొక్క యోబు మొదటి తిమోతి 6వ అధ్యాయము 8వ వచనం 9వ వచనములో మనము చూసినట్లయితే ఈ యొక్క లోకములో ఒక ధనవంతుల గురించి ఏ విధముగా మనము చదువుచున్నాం. చదవండి. యోబు కూడా ఒకానొక కాలంలో ఒక ధనవంతుడుగానే ఉండి ఉన్నాడు. తానుకు 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, చాలా ఆస్తిపరుడు. తన వంటి ఒక వ్యక్తి ఆ యొక్క దేశంలోనే ఎవరు లేనట్లు మన వేద గ్రంథంలో చూచుచున్నాము. అయినప్పటికీ అంత గొప్ప ధనవంతుడికి వచ్చిన స్థితి చూడండి. ఆ యొక్క దీన స్థితిలో దేవునికి కానుకగా తిరిగి ఇచ్చినప్పుడు కూడా తాను తనకు నోటితో కూడా పాపము చేయలేని వాడిగానే కనబడుచున్నాడు. కానీ ఈ యొక్క దినములలో మన యొక్క దేవుడు మనకు జీవితంలో మేలు చేయలేదని చెప్పి, మనకు జీవితంలో ఉపకారములు చేయలేదని చెప్పి మనము దేవుడిని దూషించి వారము గాను, సణిగే వారము గాను, గొణిగే వారము గాను ఆ యొక్క యోబు భార్యల వలె మనము కనబడకూడదు ప్రియమైన వారులారా. మొదటి తిమోతి చదవండి. అది ఇక్కడ ధనవంతుల గురించి మనం చదువుచున్నాం. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తులను, హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేతలు తమ్మును తామే పొడుచుకునిచున్నారు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఈ యొక్క కాలములో మనందరికీ తెలిసినట్లుగానే ఎంతోమంది ధనవంతులు తమ యొక్క ధనమును సంపాదించుకొనుచు ఇంకనూ రాత్రి పగళ్ళు ఎంతగానో భార్య భర్త పిల్లలు కలిసి ప్రయాసపడుచున్నారు. ఏమి సంపాదించాలి, ఏమి అసలు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని గురించి ప్రయాసపడుచున్నారు. కానీ ఒక యోహాను సువార్తలో దేవుడు ఇలా చెప్పుచున్నాడు, నీకు ఏమైతే అవసరతలు ఉన్నాయో నీ దేవుడికి ముందుగానే ఎరుగును, కావున ఆయన నీకు అనుగ్రహించును. మనము మన యొక్క శారీరక సంబంధమైన కార్యములను గురించి ప్రయాసపడిన వారముగా మనం ఉండకూడదు. ఈ యొక్క చివరి దినాల్లో మనము ఆత్మీయ జీవితంలో సంపాదించవలసిన కార్యములను మనకు అవసరమై ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, నీవు ఈ విధముగా ఒక ధనవంతుడిగా ఉండవలనంటే నీకు నిత్యముగా ఒక ఉరి ఉన్నది, నీ ముందు ఒక నాశనం ఉన్నదని నువ్వు గ్రహించుకోవాలి. నీకు అనేకమైన హానిలు జరుగుతాయని చెప్పి నువ్వు గ్రహించుకోవాలి. ఈ యొక్క వాక్యము ద్వారా నీకు నష్టము కలుగును. నీకు ఎందుకు నష్టం వచ్చుచున్నది, నీకు బిజినెస్లో నష్టం ఎందుకు వచ్చుచున్నదని నువ్వు తలంచుకొని చుండవచ్చును. నీవు ధనవంతుడు అవ్వాలని చెప్పి ఒక కోరిక ద్వారానే నీ యొక్క వ్యాపారము చేయుచున్నావు నువ్వు గ్రహించగలను. ప్రియమైన వారులారా, ఈ యొక్క ధనప్రేక్ష నీకు కలుగుట వలన నీకు కీడు నీకు కలుగుచున్నది. నీవు సంపాదించవలసిన కార్యములను గురించి అపోస్తుడైన పౌలు తిమోతికి చెప్పుచున్నాడు 11వ అధ్యాయంలో. 6 విధములైన కార్యములను నీవు సంపాదించుకొనవలను. ఒకటి దేనిని సంపాదించుకోవాలనంటే
నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవాలి. వీటిని మనం సంపాదించుకున్న వారు మాత్రమే నిత్య జీవమును చేపట్టుదరని చెప్పి 12వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియమైన వారులారా, మనం నిత్య జీవమును సంపాదించుకోవడానికి ఈ యొక్క చివరి దినాల్లో ప్రయాసపడాలి. ఈ యొక్క అపోస్తుడైన మనము చదివిన యొక్క అపోస్తుల కార్యంలో ఆ యొక్క బర్నబా తన యొక్క నిత్య జీవమును పొందుకోవడానికి మాత్రమే తానుకున్న ఆ యొక్క పొలమును అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి ఉన్నాడు. తాను పెట్టుట వలన ఆత్మీయమైన కార్యములను సంపాదించుకున్నట్లుగా మనము చూచుచున్నాము. ప్రియమైన వారులారా, ఈ యొక్క నీతిని, విశ్వాసమును, సాత్వికమును, ఓర్పును, ప్రేమను మనమందరమును సంపాదించుకోవాలి. నీతిని ఈ విధముగా ఉన్నప్పుడు మాత్రమే మోక్షం మనకు కలుగుతున్నది. 1 తిమోతి 6వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఈ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాదు. ఒకవేళ దేవుడు నమ్ముకున్నట్టు వలన దేవుడు నిన్ను అక్షరానుసారముగా నిన్ను ఆశీర్వదించి ఉండవచ్చును. ఆ యొక్క సమయంలో నీవు గర్వించకూడదు. దేవుడు మనకు అనేకమైన ఇళ్ళు ఇస్తాడు, అనేకమైన పొలాలు ఇస్తాడు, అనేకమైన వస్తువులు, బిజినెస్ ఆశీర్వదించడం వల్ల నా ద్వారానే ఈ యొక్క కార్యం జరిగినది, నా యొక్క బలము చేత, నా యొక్క జ్ఞానము చేత ఈ యొక్క నేను అన్నీ సంపాదించి ఉన్నాను అని చెప్పి నువ్వు గ్రహించకూడదు. ఆ విధముగా నువ్వు ఉన్నట్లయితే నీలో ఒక గర్వం ఉన్నదని చెప్పి తిమోతి చెప్పుచున్నాడు. నువ్వు గర్వించుకోకుండా ఉండాలి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకూడదు. ఈ యొక్క ధనము మీద మనం నమ్మిక ఉంచకూడదు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని ఎందే నమ్మికించుకోవాలి. మనము ఇక ధారాళంగా అనుగురించి దేవుడికి మీద నమ్మిక ఉంచాలి, కానీ ఈ యొక్క లోకంలో ఉన్న డబ్బు మీదో, కారు మీదో, బంగ్లా మీదో, పేరు మీదో, మనం ఒక ఉద్యోగం మీద మనకు నమ్మిక ఉంచకూడదు. ఈ యొక్క దినాల్లో అనేకులు తాను సంపాదించిన ఆస్తి మీద, తాము సంపాదించిన ఉద్యోగముల మీద, తాము సంపాదించిన స్థానాల మీద, తాము సంపాదించిన యొక్క ట్రెజర్స్ మీదే వారి యొక్క మొత్తం నమ్మిక ఉంది. అనేక ధనవంతులకి దేవుని నమ్ముకోవట్లేదు. వారికి ఒక ధీమా ఏంటంటే, మా యొద్ద ధనం ఉంది, ఈ యొక్క ధనం మనల్ని పరలోకం తీసుకెళ్ళే దానికి ఒక ధీమా. ఇహమందు ధనవంతులుగా ఉండేవారు గర్వించకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు, నీకు ఒక కారు ఉండొచ్చు, నీకు బంగ్లా ఉండొచ్చు. ఈ యొక్క సమయంలో నువ్వు తగ్గించుకోవాలి. గర్వించినట్లయితే దేవుడు నీ దగ్గర ఉన్నవన్నీ తీసేస్తాడు. దానివలన నీవు నిత్య జీవాన్ని పొందుకోలేవు. ఈ యొక్క ధనవంతుడిగా ఉన్న ఆ యొక్క బర్నబా గర్వించక తను తాను తగ్గించుకొని తన యొక్క ఆస్తిని అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టినట్లుగా మనము చూస్తున్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 4వదిగా బీద విధవరాలు ఒక కానుక తెచ్చి ఆ యొక్క కానుకలో వేచినట్లు మనము చూచుచున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41-42లో మనము అది చూచుచున్నాము. అనేకులు వచ్చి కూడా ఒక గుంపు వాళ్ళు వచ్చి కూడా కానుకలు వేస్తున్నారు, కానీ దేవుడు వారి యొక్క కానుకలు అంగీకరించట్లేదు. కానీ ఈ యొక్క బీద విధవరాలి యొక్క ఉన్న 2 కాసులు మాత్రమే తీసుకొచ్చి వేస్తున్నది. ఎందుకు? తనకున్నదంతా తీసుకొచ్చి వేస్తున్నది, కానీ అది మాత్రం దేవుడు అన్ని ఇతరులు తాను కలిగిన దాంట్లో కొంచెం తీసుకొచ్చారు, కానీ ఏమి అలా కాదు, తనకున్నదంతా తీసుకొచ్చినది. చూడండి, తనకున్నదంతా ఇచ్చేస్తే తర్వాత తన యొక్క పిల్లలకి ఏం పెట్టాలి, తను ఏం తినాలి, తను ఏం ధరించుకోవాలి. కానీ దేవుడు ఆమెను మాత్రమే ఆశీర్వదించాడు, ఆమె కానుకను అంగీకరించాడు. ఈ యొక్క దినములలో నీవు అర్పించుచున్న కానుక ఆ విధముగా ఉన్నదో లేదో పరిశీలించుకోవలసిన సమయం ఇదే. అనేకులు వస్తారు, తమకున్నదంతా ఇస్తారు, ఎందుకంటే తాము మిగిలినది తినాలనే యొక్క నమ్మిక వారు సంపాదించుకున్న దాని మీద ఉన్నది కాబట్టి. కానీ ఇక బీదవదిరాలకి తాను సంపాదించిన దాని మీద నమ్మిక లేదు. తాను దేవుడికి ఇచ్చినందువలన దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నాకు దయచేస్తాడని ఒక నమ్మిక నిశ్చయము ఆ యొక్క బీద విధురాలుకున్నది. ఆ యొక్క బీద విధురాలుకున్న ఆ యొక్క నిశ్చయిత, ఆ యొక్క నమ్మిక మూలముగానే ఆమె యొక్క కానుకను దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాము. తన యొక్క జీవమును, తన యొక్క సేవను దేవుడు ధారాళంగా సమర్పించిన ఒక వ్యక్తిగా ఈమె కనబడుచున్నది. ప్రియమైన వారులారా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీతి మన హృదయంలో రక్షణ కలుగును గాక. నోటితో ఒప్పుకోవాలి. రోమా పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో మనం ఈ విధముగా చదవచ్చును. చదవండి. రోమా 10:10.
నీకు హృదయంలో నీతి కలగాలంటే మనం నీతికి అన్యాయం చేయకూడదు, అక్రమాలు చేయకూడదు. మన యొక్క నీతి అనేది మన హృదయంలో ఉండాలి. రక్షణ కలగాలంటే మన నోటితో ఒప్పుకోవాలి. మనము దేవుని స్వార్థ ప్రకటించే వారము గాను, దేవుని నామాన్ని మహిమపరచు వారు గాను మన నోటితో ఉండాలి. కానీ అబద్ధములు చెప్పు వారు గాను, అన్యాయములు చేయవారు గాను మనం ఉండకూడదు. ఆ విధముగా ఉంటే మనము రక్షింపబడలేము, మనము తప్పించుకొనబడలేము. మన యొక్క కానుకను ఆ దేవుడు అంగీకరించలేడు. ఏ విధముగా అయితే ఇక బీద విధవరాలు కానుక అంగీకరించి ఉన్నాడో, దేవుడు కూడా మన యొక్క కానుక అంగీకరించాలంటే మనము మన యొక్క నమ్మికను దేవుని మీద ఉంచాలి. ఆ యొక్క బీద విధవరాలు తన యొక్క నమ్మికను తన ఎదుట ఉన్న రెండు కాసుల మీద లేదు. తన యొక్క నమ్మిక తన ఎదుట ఉన్న దేవుని మీద ఉన్నది. ఆ యొక్క నమ్మికను దేవుడు మనం కూడా మన యొక్క నమ్మికను దేవుని మీద ఉంచడానికి దేవుడే సహాయం చేయాలి. 2 కొరింథీ 6:8 అధ్యాయము 3-4 మనం ఈ విధముగా చదువుచున్నాం. అక్కడ కొంతమంది వచ్చి దేవునికి కానుకలు అర్పించుచున్నారు. కొందరైతే వారి యొక్క సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చుచున్నట్లు మనం ఆ యొక్క స్థలంలో చూస్తున్నాం. మనము కూడా మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క అనుభవం లేకుండా ఉండవచ్చును. దేవుని యొద్దకు అడుగు పొందుకోవాలి. దేవా, నా యొక్క సామర్థ్యము కంటే నీకు ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఒక మనసు మనలో ఉండాలి. వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదించెదరు, వారికి మాత్రమే నిత్య రాజ్యం ఉండునని చెప్పి వేదవాక్యములో మనం చదువుచున్నాము. చదవండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 41-42 చదవండి సరే. ప్రియమైన వాళ్ళారా, మీరు నేను ఒక బీద విధాల వలె ఉండవలను. వారిని మాత్రమే దేవుడు చూస్తున్నాడు. వారు అర్పించే యొక్క కానుకను మాత్రమే దేవుడు చూస్తున్నాడు. మనం సంపాదించిన దాని మీద నమ్మిక ఉంచకూడదు. మనము నమ్మిన దేవుని మీద మన యొక్క నమ్మిక ఉండవలను. ప్రియమైన వారలారా, 5వదిగా గారడీ సీమోను గురించి మనము ఈ విధముగా చదువుచున్నాం. తాను ఒక ద్రవ్యమును తెచ్చి అపోస్తలుల యొద్దకు తీసుకొని వచ్చి తాను అక్కడ ఒక అపోస్తలుడైన పౌలు గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేస్తున్నట్లు అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 18 మనం చూస్తున్నాం. ఈ యొక్క వ్యక్తిలో ఉన్న దుర్బుద్ధి చూడండి. తాను ఇచ్చుచున్న కానుక ఏ విధంగా ఇస్తున్నాడంటే, అపోస్తులు ఆ యొక్క సేవకులు చేసే స్వస్థతను, వారు సేవకులు చేయబెట్టినప్పుడు వారు అభిషేకం పొందుకున్న ఆ యొక్క వరమును ఇతను ద్రవ్యము చేత కొనుక్కుంటున్నాడు. నేను మీకు ఇంత డబ్బులు ఇస్తాను, మీకు ఇచ్చినందువలన నాకు ఆ వరమును అనుగ్రహించండి. ఇది ఒక దుర్బుద్ధిగా ఉన్నట్లు మనం 8వ అధ్యాయం 23లో చదువుచున్నాం. ఇది ఒక దుష్టత్వమును, ఒక దుర్నీతిగా కనబడుచున్నది. మన యొక్క జీవితంలో కూడా ఇతరుల యొక్క మనకు సేవకుల వల్లే ఉండవలను. వారికి ఉన్న యొక్క దురుపదేశ ఒక దుర్నీతి మనలో ఉండకూడదు. ఆ గారడీ చేసేవాడికి ఒక బుద్ధి ఏంటంటే, సేవకులు చేసినట్లు తాను చేయాలి, ప్రార్థన చేసి పొందుకోవట్లేదు. తన యొక్క ద్రవ్యాన్ని నా దగ్గర ఇంత డబ్బు ఉన్నది, అన్యాయంగా చేసే డబ్బుని తీసుకొచ్చి దేవుడి దగ్గర నుంచి వరం అడుగుతున్నాడు. ఎంత దౌర్భాగ్యుడో చూడండి ఈ వ్యక్తి. అతని వల్లే మనం ఉండకూడదు. మనల్ని మనం తగ్గించుకొని, దేవా నాకు అటువంటి అనుభవం అనుగ్రహించండి. సంఘమునకు 9 కృపావరాలు అనుగ్రహించి ఉన్నాడు, నాకు ఆ యొక్క వరములు అనుగ్రహించి ఉన్నాడు. ఆ యొక్క వరములను పొందుకోవాలంటే మనము దేవునికి సన్నిధానంలో వచ్చి ప్రార్థించి అడిగిన వారికి మాత్రమే ఆ యొక్క వరములు అనుగ్రహిస్తాడు. ఈ దేవుని యొక్క వరములకు మనమందరములు పాత్రులమే. మనము ఎవరును అపాత్రములు కాదు. ఆ యొక్క 9 వరములు అడుగు పొందుకోవాలి. అడుగుట్టు మన యొక్క బాధ్యత. కానీ ఈ యొక్క వ్యక్తి చేసిన చూడండి, అక్రమంగా సంపాదిస్తున్నాడు. గారడీలు చేసి అందరి దగ్గరికి వెళ్ళి విద్యలు చేసి సంపాదించుకొచ్చి దేవుడి దగ్గర నుంచి వరం అడుగుతున్నాడు. ఈ నిత్య కారణం చూడండి ఏ విధంగా ఉందో. అందుకని ఇతని దేవుడిని హృదయం సరిలేదని చెప్పి మనం కింద చదవచ్చు. ఈ యొక్క అనుభవం మనకు ఎవరికి వద్దు. ఈ విధముగా మనము కానుక అర్పించకూడదు. ప్రియమైన వారులారా, ఈ విధముగా ఉంటే దేవుని యొక్క దృష్టిలో ఆయనకు హృదయంలో మనము సరి లేని వారముగా కనబడదము. 6వదిగా సమరయ స్త్రీని గురించి మనము, సమరయ స్త్రీ యేసు వద్దకు వచ్చి ఒక నీళ్లు తనకు కానుకగా ఇచ్చినట్లు మనం చదువుచున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక స్థలంలోకి వచ్చి దాహం వేసినప్పుడు అక్కడ వచ్చి ఒక స్త్రీ నీళ్లు చేదుకుంటాకు వచ్చింది. అప్పుడు వచ్చి ఆమెను అడుగుతున్నాడు నీళ్ళు ఇమ్మని. చూడండి, ఆమె
ఏ విధముగా నాతో మాట్లాడేదవు, ఏ విధముగా మీరు మాతో సంపాదించదరు అని మాట్లాడుతూ వస్తుంది. తనకు తెలీదు ఈయనే నిజమైన రక్షకుడు, ఇతని యొద్ద జీవజల ఊటలు ఉన్నవని, ఇతని యొద్ద ఉన్న నీళ్లు త్రాగినప్పుడు తనకు ఇంత మాత్రమున దాహము కలగదని ఒక గ్రహింపు లేనిదిగానే కనబడి ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ యొక్క దినములలో అనేకులు యేసు యొక్క సన్నిధానములకు వచ్చి సన్నిధానముకు వచ్చి దేవుడిని అడుగుతున్నారు. కానీ దేవుడు అడుగుతుంటే వారు ఇవ్వడం లేదు. కానీ దేవుడి నిజమైన జీవజల దాహము తీర్చే దేవుడని గ్రహించలేకుండానే ఉన్నాడు. తర్వాత తాను కింద మనం చదువుచున్నట్లయితే తర్వాత తాను అనుగ్రహిస్తాడు నీళ్లు. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనుడు, నేనిచ్చు నీళ్లు త్రాగు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గను ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, ఒక సాధారణమైన ఈ యొక్క లోకంలో త్రాగిన తర్వాత మరిడి దాహమయ్యే నీళ్ళు ఇచ్చిన ఆమె నిత్య జీవమునకు పాత్రురాలుగా మార్చబడి ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ యొక్క అనుభవం మన యొక్క జీవితంలో ఉండవలను. ఆ యొక్క సమరయ స్త్రీ వలె మనము కూడా దేవుని యొక్క జీవజల నదులు పారే యొక్క దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఉన్నాము. ఈ యొక్క సన్నిధానం విడిచి నీవు వెళ్ళేటప్పుడు నీవు ఏదో సాధారణంగా తిరిగి వెళ్ళకూడదు. దేవుని వద్ద నుంచి నీకు అనుగ్రహించబడే యొక్క జీవజల నదులను నీవు పొందుకుని త్రాగి తృప్తి పొంది ఆ యొక్క నిత్య జీవనకు నీకు పాత్రలుగా మార్చబడవాలని చెప్పి ఆత్మదేవుడు ఈ యొక్క ఉదయ కాలమందు మన మధ్యకు వచ్చి నిన్ను ఎత్తుచున్నాడని నీవు గ్రహించుకునవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమనే కాదు, 7వదిగా అబీగైలు దావీదుకు తెచ్చిన ఒక కానుకను మనం వేదవాక్యంలో చూస్తున్నాం. అబీగైలు భర్త పేరు నాబాలు. చదవండి, ఎక్కడుంది అది? 1 సమూయేలు 25వ అధ్యాయంలో ఉంటుంది. ఇతడు ఒక మోటువాడుగా ఉన్నాడు. దావీదు ఒక కాలంలో అరణ్యంలో గొర్రెలు కాసుకునే సమయంలో కూడా అతను ఇక్కడ నాబాలుకి ఎంతగానో సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఒకానొక కాలంలో తాను తన యొక్క గొర్రెలను తన యొక్క బలిగా అర్పించేటప్పుడు ఆ యొక్క వార్త దావీదు వింటాడు. విని తన యొక్క మనుషులను పంపిస్తాడు తన యొక్క స్థలానికి. చదవండి, 1 సమూయేలు 25వ అధ్యాయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూశారు కదా, ఆ యొక్క పనివాడుకున్న విశ్వాసము, పనివాడుకున్న నమ్మకము తన యొక్క రాజుకు నాబాలుకి లేకుండా పోయింది. ఎంతోగానో రాత్రి పగళ్ళు తన యొక్క గొర్రెలను కాసి వ్యక్తిగా దావీదు తన యొక్క సైన్యము, తన యొక్క మంద కాపరులు ఎంతగానో సహాయం చేశారు అతనికి. ఎటువంటి సింహం రాకుండా, ఇట్లా ఎలుగుబంటి రాకుండా తమ యొక్క సంపదను కాపాడినట్లుగా చూస్తున్నా. కానీ తాను కుశలం అని విన్నప్పుడు తన 10వ అధ్యాయంలో దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని చెప్పి తాను 10వ అధ్యాయం చదవండి. చూడండి, దేవుని యొక్క మనుషుని ద్వారా దయ పొందిన ఆ యొక్క నాబాలు ఇప్పుడు కృతజ్ఞత లేనివాడు గాను, కఠినుడు గాను, మూర్ఖుడు గాను కనబడుచున్నాడు. ప్రియమైన వారులారా, నిజమును గాను మన యొక్క జీవితంలో కూడా తోటివారి మూలముగా మనము సహాయం పొంది ఉండవచ్చును. ఆ యొక్క సమయంలో తోటివారు మనము సహాయం అడిగినప్పుడు మీరు నాకు వారిని తిరస్కరించిన వారు గాను, వారి అందు దయ చూపలేని వారము గాను ఉండకూడదు. ఆ విధముగా ఉండటం వలన నాబాలు ఒక మోటివాడు తను చేసిన తప్పు మూలముగా తన యొక్క సంతానముకు వచ్చిన ముగింపు చూడండి, తనకు ముగింపు మోసంగా ఉన్నది. అయితే అబీగైలు ఒక కృతజ్ఞత కలిగినదిగా ఉన్నది. మనము కూడా ఒక అబీగైలు వలె ఉన్నాం. అబీగైలు ఆ దేవుని యొక్క సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వారులారా, మీరందరూ సంఘములో ఒకే శరీరముగా ఉండడానికి దేవుడు పిలిచి ఉన్నాడు. మనము మన యొక్క తల ఆయనగా ఉన్నాడు, మనము శిరస్సు అయి ఉన్నాము. కాబట్టి మన యొక్క శరీరంలో ఇతరులు ఏ విధముగా అయితే అబీగైలుకున్న కృతజ్ఞత హృదయమో, అబీగైలుకున్న దయగల హృదయమో మనకు అవసరమై ఉన్నది. ఇతరులు మనకు చేసిన సహాయమును మనం తృణీకరించిన వారు గాను, వారి కనికరము చూపని వారము గాను మనం ఉండకూడదు. తాను అబీగైలు దావీదు ఎంతగానో కోపంతో వస్తున్నాడు, రౌద్రంతో వస్తున్నాడు. దేవుడిని నమ్ముకొని కూడా దేవుడు ఎవడో అని చెప్పి దేవుని మూలముగా ఆశీర్వాదం పొందుకున్న యొక్క నాబాలు ఇప్పుడు దేవుడు ఎవడో అనే స్థితికి వచ్చి ఉన్నాడు. మనము కూడా ఆశీర్వాదం అధికమయ్యే సందర్భములలో, సంపద అధికమయ్యే సందర్భములలో ఈ యొక్క అనుభవంలో ఉండవచ్చును.
దేవుడిని మరిచిపోయిన వారముగాను లోకములో తిరిగి పడిపోయిన వారముగాను ఉండవచ్చును. ఆ విధముగా ఉన్న ఎడల వారి యొక్క ముగింపు మిక్కిలి మోసకరముగా ఉండునని చెప్పి మనము 39వ అధ్యాయంలో మనం చూడవచ్చును. చూడండి, నాబాలు చనిపోయి దావీదును విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీద రప్పించను కనుక దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నా బారుల వలన నేను పొందిన అవమానమును తీర్చి యెహోవాకు స్తోత్రం కలుగును గాక నేను పైన ఉంటుంది. పైన ముప్పై 37లో ఉంది. ఇతను ఎంతగానో తాను దేవుడు ఆశీర్వదించాడు. తన యొక్క సంపద వచ్చినప్పుడు తన యొక్క పనివాడితో కలిసి తిని తాగి మంచిగా మొత్తుడుగా ఉండి లేసి ఆ విధముగా అయిపోయిన వ్యక్తిగా కనబడుచున్నాడు. దేవుని యొక్క మనిషినికి దయ చూపించలేక ఉన్నట్టున్న తాను అర్పించలేకపోవటం వలన గర్వించినందువలన దేవుడిని మరిచిపోయినందువలన అతని మీదనికి వచ్చిన చూడండి గొప్ప ఉగ్రత చూడండి 37వ వచనంలో 25-37లో చూడొచ్చు. ఉభయం నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు చెప్పగా తన భార్య చెప్తుంది, ఈ విధముగా వచ్చి ఈ విధముగా చేస్తూ ఎందుకు చేస్తున్నట్టు భయము చేత అతనికి భయము పట్టి ఉన్నది. అతనితో ఆ సంగతులు తెలియజే భయము చేత అతని గుండె పగిలను. అతడు రాత్రి వల్లే బిగిసిగిపోయాను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. ప్రియమైన వారులారా, మన యొక్క జీవితంలో వాళ్ళు విధములైన వ్యాధులతో మనము ఈ విధముగా ఆత్మీయ జీవితంలో మరణించుచున్నామంటే దానికి గల కారణము మనం మత్తులుగా ఉండి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములు మితిమీరి మర్చిపోయిన వారు దేవుని మర్చిన వారుగా ఉండవచ్చును. కానీ అబీగయలు వలె దాని తమ యొక్క సంఘముగాను ఆయనకు శరీరముగా ఉన్న అబీగయలు వలె మనము కనబడవలను. అబీగయలు దావీదు చేసిన యొక్క ఉపకారమును మరిచిపోలేదు. తాను తన యొక్క కోపమును చల్లార్చవలని చెప్పి కానుక అర్పించినదిగా కనబడుచున్నది. మనకు కూడా మన మీద మన దేవుడు ఉన్నది కోపమును చల్లార్చవలని మనం అనుగ్రహించిన కానుకను దేవుని అనుగ్రహించాలను. అది ఆ యొక్క సరి అయిన పని అబీగయలు చేయుట వలన తాను తన యొక్క సంతానము తప్పింపబడినట్లు మనము 18వ అధ్యాయం మనం చూడవచ్చు. 18వ వచనంలో చూడవచ్చు. చదవండి 25-18. ఇరవై 23వ మాత్రం చదవండి. అబీగయలు దావీదును కనుగొని గార్ధబొమ్మల మీద త్వరగా రాగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లను చూడండి. ఇతను ఆమె డైరెక్ట్ వాళ్ళ మనుషులు వచ్చినప్పుడు నాబాలు ఏం చేశాడంటే వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వకుండా వాడిని గణహీనపరిచి వాడిని అవమానపరిచి పంపించేసినట్లుగా చూస్తున్నాడు. కానీ ఈ యొక్క అబీగయలు అమ్మగా చేయలేదు. దావీదు చూడంగానే దావీదు ప్రభుని యేసుక్రీస్తుకు దేవాది దేవునికి సూచనగా ఉన్నది. అబీగయలు దేవుని యొక్క పెండ్లి కుమార్తె సంగమునకు సూచనగా ఉన్నది. మనల్ని తగ్గించుకున్న వాళ్ళు మనం సాష్టాంగపడాలి, మనం దేవునికి అప్పగించుకోవాలి. ఈ యొక్క అనుభవం అబీగయలు జీవితంలో ఉండడం వలన తాను అబీగయలను కటాక్షించి తన యొక్క కోపమును చల్లార్చుకున్నవాడుగా కనబడుచున్నాడు. ప్రేమైన వారుగా మన యొక్క జీవితంలో కూడా మన యొక్క ఇతరులు చేసిన తప్పిదముల మూలముగా మనము తగ్గించుకొనవలను. ఇతరులు మన యొక్క కుటుంబంలో మన భర్త తప్పు చేస్తే అతని మూలముగా మనము తగ్గించుకోవాలి, సాష్టాంగపడాలి, దేవుని సన్నిధానంలో మోకాళ్ళు ఉండాలి. ఆ విధముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క కోపము మనల్ని తప్పించుకుని తన యొక్క మరణమునకు పాత్రలు కాకుండా నిత్య జీవనకు యోగ్యులుగా దేవుడు మార్చగలడు. ప్రియమైన వారులారా, 34వ వచనంలో నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు యెహోవాతోడు తెల్లవారులోగా నాబాలుకు మగవాడొకడును విడవబడునని మాట నిత్యము తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించింది, నీ మనవుని అంగీకరించింది, సమాధానముగా నీ ఇంటికి
పొమ్మని ఆమెతో చెప్పాను. చూడండి, ఈమె చేసిన తన్ను తాను తగ్గించుకున్నట్టు వలన ఈమెకు సమాధానం వచ్చినది. తన భర్త వల్ల ఎంత అసమాధానం ఉన్నది, తనకి భర్తనే కోల్పోయినది. తన అవిధేయత స్వభావం వలన, దయ లేని దాక్షిణ్యం లేని వలన తాను చేసిన తప్పిదమునికి అబిగయీలు ఎంతగానో శ్రమపడి తాను తగ్గించుకొని సాష్టాంగ పడినందువలన తానుకు ఒక సమాధానము, తన కుటుంబమునకు ఒక సమాధానం కలిగినట్లుగా ఉన్నది. ప్రియమైన వారులారా, ఒకవేళ నీకు కుటుంబంలో కూడా సమాధానం లేకుండా ఉండవచ్చును. దానికి గల కారణము నాబాలు అనే వ్యక్తి నీకు కుటుంబంలో ఉండి ఉన్నాడు. ఆ యొక్క సమయంలో నువ్వు అబిగయీలుగా మారవాలని, సాష్టాంగ పడవలను, దేవుని దావీదును యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఆయన వద్దకు సాష్టాంగపడి ఆయనకు చెల్లించినప్పుడు ఆయన యొక్క కోపము నీ వద్ద నుంచి తగ్గును. అప్పుడు మాత్రము నీవు రక్షింపబడదు, సమాధానముతో తిరిగి వెళ్ళదు. మనం వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉన్నది, అదే నిత్య పరలోక రాజ్యం. అక్కడికి తిరిగి మనం సమాధానంతో పోవాలని. ప్రియమైన వారులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమనే కాదు, ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారిని ఈ యొక్క లోకమునకు ఒక తండ్రిగా పంపించి ఉన్నాడు, ఒక కానుకగా అనిపించి ఉన్నట్లు మన వేదవాక్యంలో చూడండి. తాను యేసు ప్రభుకి ఎంతో ఘనత ఉన్నది, ఎంతో ఒక దూతలు ఉన్నాడు, వాళ్ళకి ఒక సింహాసనం ఉన్నది, పరలోకం ఉన్నది. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభుని యేసుక్రీస్తు తన సొంత కుమారుని మనకు ఒక కానుకగా అనుగ్రహించి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 మనం చూడొచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవను పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మనం నిత్య జీవం పొందడానికే ఆయన మనకు ఒక కానుకగా అనుగ్రహించాడు. ప్రియమైన వారులారా, మనం విలువ పెట్టి కొనబడిన వారముగా ఉన్నామని చెప్పి భక్తుడైన పౌలు తన పత్రికలో 7వ అధ్యాయము 22-24 చదివితే మనకు అర్థమవుతుంది. మనము ఒక విలువ పెట్టి కొనబడిన వారము, తన యొక్క స్వరక్తమిత్తి సంపాదించిన ఒక సంఘముగా మనం కనబడి ఉన్నాము. చూడండి, మనం మన యొక్క పాపము మూలముగా మన యొక్క పూర్వ పితరులో, మన యొక్క తల్లిదండ్రుల్లో, మన బంధుమిత్రుల్లో తమ యొక్క ప్రాణమునకు బలిగా అర్పించలేదు. కానీ ఎటువంటి సంబంధము లేని మనము తన యొక్క సొంత ప్రాణమును సహా తన శరీరంలో ఉన్న రక్తమును కూడా తనగా ఎంచుకొనక దేవునికి మన కొరకు కానుకగా అర్పించిన వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తుగా ఉన్నాడు. మనం పిలుపుకు తగినట్లుగా ఒక బహుమానం ఉన్నది. మనము దేనికోసం ఇక భూమిలో పిలిచి ఉన్నాడు, మనం ఏమి చెయ్యాలి, దేనికోసం ఈ భూమికి వచ్చాం, మనం ఏం చెయ్యాలి, ఏం చేసి మనకు పరుగును ముగించాలి అని ఒక ప్రకటన మనకు ఉండాలి. వారికి మాత్రం ఒక బహుమానం అనేది ఉన్నది. ప్రియమైన వారులారా, అదే ఆ బహుమానమే నిత్య జీవము. రోమాపత్రిక 2:6-8 చదవండి సార్. ఇక్కడ సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఇక్కడ సత్క్రియలు అంటే మనం ఇతరులకు, లోకంలో ఉన్న బీదవారికి మనకు అవసరం వచ్చి ఈ అవసరం ఉన్నది అని చెప్పుడు వాడికి సహాయం చేస్తే అది ఒక సత్క్రియ ఉండదు. ఆ విధంగా చేసి వారికి మాత్రమే ఒక ఘనత కలుగుతున్నది, ఒక మహిమ ఉంటుంది, ఒక అక్షయత ఉన్నది. ఇది మనము ఇప్పుడున్నది క్షయమైన శరీరము. ఈ యొక్క క్షయమైన శరీరము అక్షయతను పొందవలనంటే నీ ఒక సత్క్రియ చేయవాడుగా ఉండవలను. ఎవరైతే సత్క్రియ చేయదరో వారు మాత్రమే దేవుడు ఒక నిత్య జీవన బహుమానం అనుగ్రహిస్తాడని చెప్పి మనం కొరింథీయుల్లో చూస్తున్నాం. సమాధానం మన హృదయంలో ఉండాలి. కొలొస్సీ 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధముగా చూస్తున్నాం. సమాధానం మన హృదయంలో ఉండాలి. ఈ యొక్క చివరి దినాల్లో మన హృదయంలో ఏముంటుంది? మన హృదయంలో పాపము చేయాలి. మన హృదయం ద్వారా అనేకులైన ఇతరులకు కీడు కల్పించేది. ఇతరులకు మనము ఎంతగానో ఏం చేస్తున్నాం అంటే వారిని ఇబ్బంది పెట్టేస్తున్నాం. జకర్యాలో ఒక వాక్యం ఉన్నది, నీకు సహోదరులు కూడా నీకు హృదయంలో కీడు కలిగించద్దని చెప్పి. ఎక్కడుంది చదువు? జకర్యా 4వ అధ్యాయం. కానీ మనకు హృదయంలో కీడు ఉండకూడదు. మన హృదయంలో దేవుని యొక్క సమాధానం మనకు హృదయంలో ఉండాలి. ఎవరైతే సమాధానం మనకు హృదయంలో ఉంటుందో వారు మాత్రమే దేవునికి కుమారులుగా మార్చబడతారని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుచున్నాం. జకర్యా 7వ అధ్యాయం 10వ వచనం లాస్ట్లో ఉంటుంది. మీ హృదయముల యందు సహోదరులలో ఎవనికి నీ కీడు చేయదలచుకుడి. ఒకవేళ నీకు తోబుట్టువులు కానీ, నీకు బంధుమిత్రులు కానీ నీకు గడిచిన కాలంలో నీకు విరుద్ధముగా కీడు చేసి ఉండవచ్చును, నీకు విరుద్ధముగా మాట్లాడి ఉండవచ్చును, నీకు విరుద్ధముగా ఏదో చేసి ఉండొచ్చును. అయినప్పటికీ వారిని నీ హృదయంలో కూడా కీడుగా ఎంచకూడదు.
నీ హృదయంలో కీడు గంచినట్లయితే దేవుడి యొక్క సమాధానం నీ యొక్క హృదయంలో ఉండదు. ప్రియమైన వారలారా, మీకా సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మన ఎదురు నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడో మనం అక్కడ చూడగలను. చదవండి, మీకా 6:8. ఒక కనికరమును, ప్రేమను, దయను, దాక్షిణ్యతను అని చెప్పి మనం చదువుతున్నాం. మీకా 6:8. ఏది ఇదే దేవుడు నిన్ను అడిగే కానుక. ఈ యొక్క కానుక నీవు దేవునికి చెల్లించవలసిన వాడుగా ఉండాలి. ఈ యొక్క పాపలోకంలో చివరి దినాలు నీకు న్యాయముగా నడుచుకోవాలి. నువ్వు ఎంత మాత్రం నీ యొక్క పని స్థలంలో నడుచును, నీ కుటుంబీకులతో నడుచును అన్యాయముగా ఎంత మాత్రమును చేయొద్దు. అది అన్యాయమును దేవుడు నిన్ను అడగట్లేదు కానీ కానుకగా న్యాయం చేయమనే కానుకగా అడుగుచున్నాడు. నీవు ఆ విధముగా చేయవలను. కనికరమును ప్రేమించుట, ఇతరులను కనికరించుట, ఇతరులను కనికరం చూపించాలి, జాలి చూపించాలి. వారి యొక్క జీవితంలో తప్పు ఉండవచ్చు, తప్పు చేసినప్పటికీ వారిని కనికరం చూపించాలి. ఆ యొక్క కానుకే దేవుడు నీ ఎదుటి నుంచి నేను అడుగుచున్నాడు. నువ్వు ఆ కానుకను చేసినప్పుడు మాత్రం నీ యొక్క కానుక అంగీకరిస్తాడు. నిత్య జీవమునకు మోక్షమునకు నీకు ఒక యోగ్యురాలు గాను దేవుడు మారుస్తాడు. ఒక దీన మనసు కావాలి. దేవుని ఎదుట ప్రవర్తించుటకు ఒక దీన మనసు కావాలి. మనకు దేవుడు ఎంతగానో ఆశీర్వదించినప్పటికీ గర్వించకూడదు. ఏ హమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకూడదని చెప్పి చదివినట్లుగానే మన యొక్క జీవితంలో తిమోతిలో చదువుతున్న అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, మనకు దేవుడు ఆశీర్వదించినప్పుడు మనకు దీనంగా ఉండాలి, అన్నీ ఉన్నాయి కూడా లేనట్లుగానే ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు సమస్తమును పెంటగా ఎంచుకొని తన బహుమానము కొరకు పరిగెత్తుచున్నట్లు మనం వేదవాక్యంలో చదువుచున్నాం. దానికోసం మనం పరిగెత్తాలి. ప్రియమైన వారలారా, మన గురి పరలోకమై ఉన్నది. ప్రియమైన వారలారా, ఆ యొక్క గురికి వెళ్ళి చేరవలసిన వారముగా మనము కనబడవలను. చివరిగా యేసు ప్రభు జన్మించినప్పుడు శిష్యులు తమకు కానుకలుగా యేసు ప్రభు జన్మించారు కదా, అప్పుడు జ్ఞానులు కానుకలు తీసుకొచ్చినట్లు మన వేదవాక్యంలో చదువుచున్నాం. చదవండి, ఎక్కడది? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభు జన్మించినప్పుడు చూసినది వ్యక్తులు కాపరులు అయి ఉన్నారు. కానీ కాపరులకు జ్ఞానులకు వ్యత్యాసము మనము ఉదయకాలమును మనం చూసి మనము యొక్క వేదవాక్యమును ముగించుకునేదాము. చూడండి ప్రియమైన వారలారా, ఆ యొక్క కాపరులకు దేవాతి దేవుని దూత ముందుగానే బయలుపరిచి ఉన్నది. లోకరక్షకుడు యొక్క లోకములోకి పుట్టి ఉన్నాడు, ఆయనే సర్వ పాప నివారణ కలిగిన వాడు, ఆయన యూదులకు రాజుగా ఉన్నాడని చెప్పి ఆ యొక్క కాపరులకు బయలుపరిచినది మొట్టమొదట. కానీ వారు ఏమీ దేవునికి అర్పించలేని వారు గాను, ఎటువంటి కానుకలు దేవునికి చెల్లించలేని వారు గాను ఉన్నారు. కానీ వేరే తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఆ యొక్క రాజు, ఆ యొక్క యేసు ప్రభు తూర్పు దేశం సంబంధించిన రాజు కాదు. అయినప్పటికీ తమ యొక్క తూర్పు దేశంలో ఉన్న యొక్క హేరోదు రాజును విడిచిపెట్టి నిత్య రాజు అయిన ఆ యొక్క యేసు ప్రభుని వెతకటానికి ఒకే ఒక సూచనగా ఉన్నది. ఆ యొక్క నక్షత్రం మాత్రమే వారికి సహాయం చేసి ఉన్నది. కానీ ఆ యొక్క కాపరులకైతే దేవుని యొక్క స్వరమును, ఆయన యొక్క దూతల యొక్క గానం ప్రతి గానములు పాడుచు ఇదో లోకరక్షకుడు లోకమునకు ప్రవేశించి ఉన్నాడని చెప్పి ఒక ముందుగానే ఒక శుభవర్తమానము తెలియపరిచినప్పటికీ వారు చూసి ఉన్నారు, కానీ ఏమీ చేయలేని వారిగానే కనబడి ఉన్నారు. ప్రియమైన వారులారా, వారి జ్ఞానులైతే తమకు ఎంతగానో దూరం దేశం నుంచి ప్రయాణమై వచ్చి ఎంతో మంది ఒక జ్ఞానులు అంటే చివరికి ముగ్గురిని అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు బంగారమును, బోళమును, సాంబ్రాణిని తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క లోకములో మామూలుగా అయితే ఒక ఏటీఎంలో డబ్బులు వేయడానికి తీసుకెళ్తే ఒక గన్మ్యాన్స్ ఉంటారు. ఎందుకు గన్మ్యాన్స్ ఉంటారు? ఆ యొక్క డబ్బుని రక్షించడానికి, ఆ యొక్క దాన్ని ఎటువంటి దొంగలించకుండా కాపాడడానికి ఒక సైన్యం ఉంటుంది. అదే విధముగా ఆ యేసు ప్రభువును చూడడానికి జ్ఞానులు తాను తీసుకొచ్చిన బంగారమును, బోళమును, సాంబ్రాణిని కాపాడడానికి కూడా అనేక గుంపు కలిగిన వారు వచ్చి ఉండవచ్చును. మార్గము మధ్యలో దొంగలు వారిని కొట్టి అనేక
నాశనం చేసి నిర్మూలపరిచి ఉండవచ్చును. చివరికి ముగ్గురు జ్ఞానులు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు ఎన్నో దూరం ప్రయాణం చేసి ఆయన వద్దకు చూసిన వెంటనే వారు మొదటిగా చేసిన పని వారు తెచ్చిన యొక్క పెట్టెలను విప్పి దేవునికి అర్పించినట్లుగా సాష్టాంగపడినట్లుగా మనం చూచుచున్నాము. ప్రియమైన వారులారా, మొట్టమొదటిగా చూసినది ఎవరు? కాపరులు అయినప్పటికీ వారు దేవుని మహిమపరచలేని వారు గాను, దేవునికి ఎటువంటి వారు భేదవారై ఉండవచ్చును, చిన్న కాపరులై ఉండవచ్చును, వారికి తగినదిలో కూడా కొంచెం ఇవ్వడానికి కూడా దేవుడు ఇంత గొప్ప పెద్ద కార్యం చేస్తున్నాడు, లోకరక్షకుడు వచ్చి ఉన్నాడు, రాజు మా కొరకు పుట్టి ఉన్నాడని ఒక కృతజ్ఞత లేని వారు కానీ ఆ యొక్క కాపరులు కనబడి ఉన్నారు. ప్రియమైన వారు, ఎటువంటి సంబంధము లేని ఆ యొక్క జ్ఞానులైతే ఎంతో దూరం నుంచి వచ్చి ప్రయాణం చేసి వెగు దూరం ప్రయాణం చేసి అనేక శత్రువుల చేతిలో నుంచి తప్పింపబడి ఆ యొక్క రాజుకు అర్పించాలని చెప్పి ఒక కానుకలు తెచ్చి ఓపెన్ చేసి ఆయన దేవుని యొక్క సాష్టాంగపడిన వారుగా ఉన్నారు. ఇక సాష్టాంగపడటం అనేది తను తాను తగ్గించుకున్నట్టు, తను తాను దేవునికి పూర్ణముగా అర్పించుకున్నట్టు చూపించుతున్నది. విశ్వాసం అనగా రాజును, ఆ యొక్క సాంబ్రాణి అనగా ఆ యొక్క దేవుడిని స్తుతించే యొక్క అనుభవమును, ఆ యొక్క బోళం అనగా చేదు. ఈ యొక్క మూడు అనుభవములను దేవునికి ప్రాణము, ఆత్మము, జీవములో మనము దేవునికి అర్పించేవారముగా కనబడవాలని. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆ యొక్క కానుకను వారు అర్పించున్నారు. మనము కూడా మన యొక్క ప్రాణ, ఆత్మ, దేహములను దేవునికి సంపూర్ణముగా సమర్పించగలిగిన వారముగా ఉండవలను. అంత మాత్రమే కాదు, ఈ యొక్క బంగారం అనేది రాజుకు సూచనగాను, ఈ యొక్క ధూపము చదవండి, ఏమేమి తీసుకొస్తారు? సాంబ్రాణి అనేది ఒక యాజకునికి సాదృశ్యముగా ఉన్నది. సాంబ్రాణి అంటే ఒక ధూపం వేస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక రాజుగాను, ఒక యాజకుడుగాను, ఒక ప్రవక్త. బోళం అంటే ఒక చేదు. వేదవాక్యములో ప్రవక్తల గురించి మనం ఇర్మియా, హెస్కేలు తాము ప్రవచించినందువలన రాజులు వీళ్ళు ప్రవచనాలను బట్టి తీసుకెళ్లి చెరసాల్లో వేసి వాళ్ళంతగానో హింసించి బంధించినట్లుగా చూస్తున్నాం. ప్రభువైన ఈ యొక్క జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తుని ఒక రాజుగాను, ఒక యాజకుని గాను, ఒక ప్రవక్తను గాను అంగీకరించినట్లుగా మన వేదవాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన వారులారా, చూశారు కదా, వాళ్ళ యొక్క రాజు కాదు, కానీ దూరదేశం నుంచి వచ్చి తమ యొక్క ప్రాణ, ఆత్మలను దేవునికి అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వారులారా, ఈ యొక్క అనుభవం మనకు ఉండవలను. మనము ప్రాణము, ఆత్మను, శరీరమును దేవునికి సమర్పించాలి. ఈ యొక్క చేదైన అనుభవములు మనం వెళ్ళాలి. ఎల్లప్పుడూ స్తుతించే ఒక అనుభవం ఉండాలి. విశ్వాసం అనగా ఒక శుద్ధము, మన యొక్క ఆత్మలో ఒక పరిశుద్ధముగా ఉండాలి. ఈ విధముగా ఉండి దేవుని ఎదుట మన మోకాలు ఉండాలి. అది అబీగయీలు చేసినట్లుగా మన వేదవాక్యంలో చూచుచున్నాము. ప్రియమైన వారులారా, ఆ విధముగా ఉన్న వారికి మాత్రమే నిత్య జీవమును కలుగును. తిరిగి ఆ యొక్క జ్ఞానులు ఆ యొక్క హేరోదు ఎద్దకు రాకుండా వేరే దారిలో వెళ్ళినట్లుగా మనము చూచుచున్నాము. ఈ యొక్క హేరోదు అనగా అపవాదికి సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వారులారా, మనకు ప్రాణ, ఆత్మ, శరీరములను దేవునికి పూర్ణముగా అప్పగించినప్పుడు సాతాను మనలకు ఎటువంటి కీడు చేయడు. సాతాను మన మీద అధికారం ఉండదు. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయ కాలములో నీవు దేవునికి అర్పించుచున్న కానుక ఏ విధముగా ఉన్నదో పరిశీలించుకునేవలసిన సమయం వచ్చి ఉన్నది. ఉదాహరణకు నేను ఒక ఉదాహరణ చెప్పి నా యొక్క వాక్యం ముగించాలని వాంఛించుచున్నాను. దేశంలో, అమెరికా దేశంలో ఒక పెద్ద పేరు పొందిన ధనవంతుడు ఉన్నాడు. అతని పేరు జాన్ రిక్ ఫెల్లర్. తెలుసా అందరికీ? ఎవరికైనా తెలుసా? జాన్ డి రిక్ ఫెల్లర్. అతడు ఒక నూనె వ్యాపారం చేయొచ్చు. ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ ఎంతగానో చిన్న వయసు నుంచి అభివృద్ధి చెంది ఎంతగానో గొప్పవాడికి, ఒక ధనవంతుడిగా పేరు పొందిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క జాన్ డి రిక్ ఫెల్లర్ మూలంగా అనేకులు వ్యాపారం కోల్పోయినట్లుగా చూస్తున్నారు. అనేకులు సంపాదన లేక దారిద్ర్యం వచ్చి అనేకులు నష్టపడిపోయిన వారు గాను. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి ఎంతగానో అన్యాయంగా, అక్రమంగా సంపాదించి అనేకుల వద్ద నుంచి డబ్బు సంపాదించిన వ్యక్తిగా కనబడి ఉన్నాడు. తాను తన యొక్క 35వ సంవత్సరంలో ఒక వ్యాధి చేత బాధపడి మరణావస్థలో కష్టపడుచున్న సందర్భంలో వైద్యులు చెప్పి ఉన్నారు తాను బతకడం ఎంతగానో కష్టమని. ఆ యొక్క సమయములలో ఆ యొక్క జాన్ డి రిక్ ఫెల్లర్ దేవుణ్ణి వెతుకుట ఆరంభించి ఉన్నాడు. నేను ఎంతగానో సంపాదించి ఉన్నాను, నా యొక్క ముగింపు ఈ విధముగా ముగిసిన ఎలా నేను ఎక్కడికి వెళ్ళి చేరదనని చెప్పి ఒక తలంపుతో వేదవాక్యమును చదువుట ప్రారంభించి ఉన్నాడు. ఇచ్చుట కంటే
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎంతో శ్రేష్టమని చెప్పి వేదవాక్యములో చదువుచున్న ఆ యొక్క వాక్యమునది ఆ యొక్క జాన్ ఫెల్లర్కి ఎంతగానో ఆ యొక్క హృదయమును నొచ్చుకున్నట్లుగా తాను అనుభవించి ఉన్నాడు. ఎలాగైనానో నేను తిరిగి ఇచ్చి వెళ్ళని చెప్పి ఒక మనసు అతనిలో కలిగినది. ఇదే అనుభవము వేదవాక్యంలో ఉన్న పొట్టి జకర్యా జీవితంలో చూస్తున్న అన్యాయంగా అక్రమంగా సంపాదించి ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు తన ఇంటికి వచ్చి ఉన్నాడు, రక్షకుడు నేడు నీ ఇంట్లో వచ్చి ఉన్నాడు అని చెప్పినప్పుడు తాను ఎంతో మంది ఉన్నప్పటికీ ఈ దుర్మార్గుడు దుష్టుడు అన్యాయం చేసి అక్రమాలు చేసి ఇంట్లో దేవుడు భోజనం చేసినట్లుగా మనం చూస్తున్న ప్రియమైన వారిలో ఒకవేళ ఈ యొక్క అనుభవంలో నీవు ఉండవచ్చును. రక్షకుడు నీ ఇంటిలోకి వచ్చి ఉన్నాడు, నీవు చేయవలసినది తిరిగి నీవు రెండంతలుగా దేవునికి చెల్లించవలను. ఎప్పుడైతే జకర్యా ఆ విధముగా చేసి ఉన్నాడు, అందరికి దృష్టిలో ఇతడు ఒక గొప్ప భక్తుడు గాను ఒక పరిశుద్ధుడు గాను మార్చబడి ఉన్నాడు. అదే అనుభవం జాన్ రిక్ ఫెల్లర్ యొక్క జీవితంలో కూడా జరిగి ఉన్నది. ఆ యొక్క న్యూయార్క్లో ఒక మంచి ఒక స్థలం హర్నిఫర్ అండ్ పేరు ఉంటుంది. ఏ పేరు? క్యాపిటల్ పేరు తెలిసి ఎవరికైనా? న్యూయార్క్లో ఒక మంచి ఫేమస్ పేరు అది. ఆ యొక్క ఒక స్థలాన్ని దత్తత తీసుకున్నాడు ఆ యొక్క వ్యక్తి. ఆ యొక్క యుఎన్ఓలో అది ఒక మెయిన్ ఒక స్థలముగా ఉన్నది. ఆ యొక్క జాన్ రిక్ ఫెల్లర్ పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ఎంతో శ్రేష్టమని చెప్పిన ఆ యొక్క మాట ప్రకారముగా అనేకులు పేదవారికి సహాయం చేయడం ప్రారంభించున్నాడు, కాలేజీలు కట్టడం ప్రారంభించున్నాడు, స్కూల్స్ ఓపెన్ చేయడం ప్రారంభించున్నాడు, అనాథాశ్రమాలను ఓపెన్ చేయడం ప్రారంభించున్నాడు. ఈమెగా అతను చేయటం వలన అతని జీవితంలో దేవుడు అతను వ్యాధుల నుంచి తిరిగి అతనిని స్వస్థపరిచి విడుదల అనుగ్రహించున్నాడు. 35 సంవత్సరములలోనే మరణముల పడకలో ఉన్న వ్యక్తి, మరణించాల్సిన వ్యక్తి ఎప్పుడైతే తాను తిరిగి తను ఇచ్చుటగా ప్రారంభించున్నాడో అప్పటి నుంచి దేవుడు అతని ఆశీర్వదించి అనేకులకు ప్రయోజనకరుడుగాను తన ఆయుష్ కాలమును పెంచినట్లుగా మనం చూచుచున్నాము. 97 సంవత్సరము ఏట అతను మరణించున్నాడు. అతని కుమారుడైన నిల్సన్ రాక్ ఫెల్లర్ ఆయన న్యూయార్క్ వైస్ ప్రెసిడెంట్ గాను ఒక గవర్నర్ గాను దేవుడు ఆ ఉన్నతమైన స్థానంలో ఉంచి ఉన్నాడు. ప్రియమైన వారులారా, మీ యొక్క పిల్లలు కూడా అటువంటి స్థానంలో ఉండవలనంటే నీవు అన్యాయంగా సంపాదించుకుని ఉండవచ్చును. నీవు గ్రహించుకునవలను ఇచ్చుట కంటే పుచ్చుకున్నట కంటే ఇచ్చుట శ్రేష్టమని చెప్పి నువ్వు గ్రహించుకున్నప్పుడు మాత్రమే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవాది దేవుడిని నీవు దేవునికి అర్పించాలి. పూర్ణ హృదయంతో నీకు ప్రాణాత్మ దేహములను దేవుడికి సమర్పించుకోవాలి. కనికరం ఉండాలి, దయ ఉండాలి. అదే దేవుడిని ఎదుటి నుంచి ఒక కానుకగా ఎదురు చూచుచున్నాడు. ఈ కొద్ది కాలంలో 2 నిమిషాలని మోకాళ్ళని దేవా నాకు ఈ యొక్క అనుభవం లేదు, నాకు ఈ యొక్క అనుభవం అనుగ్రహించని 2 నిమిషాలు నీవు ప్రార్థన చేసి చూడు. నీ యొక్క ఉదయ కాలంలో ఏ విధంగా అయితే జాన్ రిక్ ఫెల్లర్ జీవితంలో చేసినట్లుగానే నీ యొక్క కుటుంబంలోనూ నీ యొక్క పిల్లల యొక్క సంతానం ఆశీర్వదించి అభివృద్ధి పరిచి నీ యొక్క పేరును ఖ్యాతిని దేవునికి అనుగ్రహించగలని దేవుడే సహాయం చేయను గాక. ఆమేన్. స్తుతురా అర్పించేదానేసయ్యా నా సమస్తము నీకే, అర్పించేదానేసయ్యా నా సమస్తము నీకే, గీత ప్రకారము నడపమ కడవరకు, నీ చిత్త ప్రకారము